రాజకీయాలు హాట్ గా మారాయి. సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రస్తుత ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణల మధ్య వ్యక్తిగత దూషణల యుద్ధం చిలికి గాలివాన్లా మారింది. అయితే మాటల యుద్ధం మొదలుపెట్టింది బీఆర్ఎస్ కార్యకర్తలే అంటున్న గన్నేరువరం కాంగ్రెస్ కార్యకర్తలతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. నిలదీస్తే ఉల్టా మా మీదే ప్రతిదాడి చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ వ్యక్తిగత దూషణను మేము ఎప్పుడు ఎక్కడ కూడా సమర్థించడం లేదని, ఈ వ్యక్తిగత దూషణ మొదలుపెట్టింది మాత్రం కాంగ్రెస్ అని కూడా వాళ్ళంటూ చెప్తున్న పరిస్థితులు. ఇప్పుడు ప్రస్తుతం మనతోటి కాంగ్రెస్ కు సంబంధించిన గన్నేరువరం సంబంధించిన నేతలు అయితే ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గన్నేరువరం మండల అధ్యక్షులు ఉపేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ గన్నేరువరం మండల బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ యుద్ధం మొదలైంది. అసలు ఈ మాటల యుద్ధం ఎందుకు మొదలైంది? మొదటగా మాటల యుద్ధం మొదలుపెట్టిందే టీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాల అధికారం అనుభవించి రోడ్డును గాలికి వదిలేసి ఈరోజు మాకు అధికారం వచ్చిన 15 నెలల్లోనే 10 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు పూర్తి కావడం జరిగింది. మండల ప్రజలందరికీ తెలుసు. కోంపల్లి గారి నాయకత్వంలో మన కాన్స్టిట్యున్సీ కానీ మన మండలం కానీ ఎంత అభివృద్ధి చెందుతుందో కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ మండల ప్రజలకు కానీ తెలుసు. వారు అభివృద్ధి గురించి అడగకుండా వ్యక్తిగత దూషణలు, కమిషన్ల నారాయణ అనే పేరు విట పోస్టర్లు రిలీజ్ చేయడం వాళ్ళు మొదలుపెట్టారు. కాబట్టి మేము ప్రతిదాడిగా స్పందించాల్సి వచ్చింది. అంటే అన్న, రోడ్డు కోసం మేము నిధులు ఇచ్చాము, 72 కోట్లు విడుదల కూడా చేశామని కూడా బీఆర్ఎస్ చెప్తున్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంగా దాన్ని ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేదంటే దీన్ని మీరేమంటారు? రోడ్డు ఇస్తే వాళ్ళు ఓన్లీ పేపర్లో మాత్రమే, జీవో మాత్రమే ఇచ్చారు. పరిపాలన అనుమతులు కవంపల్లి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పరిపాలన అనుమతులు వచ్చినాయి. మీరు రసమయ్య గారు 10 ఏళ్ళ పీరియడ్లోనే లాస్ట్ పెండింగ్ బిల్లులు 30 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉంటే కాంట్రాక్టర్ గాలికి వదిలేసిండు, మూలకు పడ్డాడు కాంట్రాక్టర్. మీ హయాంలోనే కదా పెండింగ్ బిల్లులు ఉంటే రోడ్డును పక్కన పడేసింది. మా నాయకుడు కోంపల్లి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత త్వరితగతిన నిధులు విడుదల కృషి చేయడానికి రేపు మా మండల కాంగ్రెస్ నాయకులందరినీ తీసుకుపోయి ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన విషయం ప్రజలందరికీ తెలుసు. త్వరలోనే వాటికి సంబంధించిన నిధులు విడుదలవుతాయి. మేము అభివృద్ధి కోసం అడిగితే మీరు వ్యక్తిగత దూషణకు దిగారని కూడా వాళ్ళు కమిషన్ల రాశిలలో రసమయ్యని ఏదని ఇష్టారీతిలా మీరు దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? వాళ్ళు అభివృద్ధి పేరిట వ్యక్తిగతంగా ప్రచారం మొదలుపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. కమిషన్ల నారాయణ కన్నెత్తి చూడవయ్యా అని పోస్టర్ రిలీజ్ చేసింది ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ. వారికి ప్రతిస్పందనగా మా నాయకుడిని విభేదించినందుకు మేము రాసలీల రసమయ్య అని పోస్టర్ ఆవిష్కరించడం, అంతే తప్పించి వాళ్ళు ప్రజా సమస్యలను వాటిగా అంటలేము. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు మొదలుపెట్టారు కాబట్టి మేము స్పందించాల్సి వచ్చిందని తెలుసుకోండి. ఓకేనా, అన్న మీరు చెప్పండి. అసలు వాళ్ళిద్దరు ఉన్నత విద్యావంతులు, ఒకళ్ళు టీచరు ఒకళ్ళు డాక్టర్. ఇద్దరి మధ్యన వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీద తీసుకొచ్చిందని అనొచ్చా? దీన్ని పట్టుకుంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కాదు, కానీ వాళ్ళు ఫస్ట్ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెరలేపిన తర్వాతనే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఆ విషయం ముందు తీసుకోవడం జరిగింది. అంతేగాని మేము వ్యక్తిగత దూషణలకి ఎప్పుడు మా పార్టీ ముందుకు రాదు. అంటే ఇక్కడ వ్యక్తిగత దూషణలకు మేము ఇప్పుడు ముందుకు రాలేదని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడ మరొక నేత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఈ వ్యక్తిగత దూషణను మీరు సమర్థిస్తారా లేదా? అసలు దీంట్లో ఈ వ్యక్తిగత దూషణ ఎందుకు మొదలైంది? ఆయన రాసలీల రసమైన వాళ్ళు అంటారు, కామలీలగా కవంపల్లి అని వీళ్ళు అంటారు. అసలు ఇది ఎంతవరకు మంచిది? దీన్ని రాజకీయాల్లో దీన్ని స్వాగతించవచ్చా? వ్యక్తిగత విషయాలు రాజకీయాల్లో రాకూడదు, కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది కమిషనర్ అని చెప్పేసి, కమిషన్ల మీద అని చెప్పేసి వాళ్ళు పోస్టర్ ఆవిష్కరణ చేస్తే దానికి దూరాదు వాళ్ళు ధర్నా చేసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజలు అడిగే హక్కు స్వేచ్ఛ అందరికీ ఉన్నది. వాళ్ళు అడగని ధర్నా చేసుకొని బైక్ ర్యాలీ చేసుకొని పండిపోరని నో ప్రాబ్లం, కానీ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది రాసలీల రసమయ్య. ఇదండి ఈ గన్నేరువరం మండలంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఘటన మాత్రం ఇది. అంటే ఇది తారాస్థాయికి, అంటే విమర్శలు మాటల యుద్ధం దాటిపోయి వ్యక్తిగత జీవితాల్లో పోవడం మాత్రం ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితులు. అయితే ఇది మొదలుపెట్టింది బీఆర్ఎస్ అని కాంగ్రెస్ శ్రేణులు అంటుంటే, లేదు కాంగ్రెస్ వాళ్ళే మొదలుపెట్టారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్న పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత దూషణలకు వెళ్ళొద్దని మాత్రం ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి అవుతుంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రవీణ్ ఎరబాటి, 19 టీవీ, కరీంనగర్. భద్రాద్రి